మనకి ఇలాంటిది ఫస్ట్ బుకింగ్ వచ్చింది. టైం వచ్చేసి టైం ఎడ పెడుతుంది. ఓకే, టైం వచ్చేసి 9:25. ప్యారడైస్ నుంచి అంట పికప్. ఎక్కడికో చూద్దాము. ఈ నుంచి గచ్చిబౌలి కస్టమర్ కాల్ చేస్తున్నట్టుండి. 1 కిలోమీటర్ ఉంది పికప్ డిస్టెన్స్. ఓకే, ఒక బాక్స్ ఉందంట, సింగిల్ బాక్స్ 10-12 kgsది పికప్ చేసుకున్నాడు. ప్యారడైస్ సిగ్నల్ దగ్గర ఉన్నాము, ప్యారడైస్ హోటల్ సిగ్నల్ దగ్గర. ఈ యూటర్న్ చేసుకొని మన ఆపోజిట్లోనే ఉన్నది అది, జూమ్ కాదేమో, సహాని ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్, అందులోకి పికప్ చేసుకోవాలి. ఈ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది మన పికప్ లొకేషన్. ఇళ్ళ నుంచి పికప్ చేసుకోవాలి. ఒక బాక్స్ ఉందంట. ఓకే, మెట్రో అయితే తీసుకున్నాం. ఇది మన వెహికల్ లోడ్ చేసుకున్నాము. ఒక డబ్బా ఉన్నది, సింగిల్ బాక్స్. పికప్ తీసేసుకున్నాము. బేగంపేట రోడ్లో ఉన్నాం మనము. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 23 కిలోమీటర్స్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడైతే బేగంపేట దగ్గరనే ఉన్నాము. వెళ్దాం, నడవండి. గచ్చిబౌలికి వచ్చేసినాము. ముందటి నుంచి రైట్ తీస్తున్నది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంది ఇంకా. ఈ నుంచి రైట్, ఈ నుంచి లెఫ్ట్. ఇక్కడ కనిపిస్తున్నాయి అపార్ట్మెంట్లో పెద్దవి. మై హోమ్ కృషి, ఇక్కడ మై హోమ్ కృషి అని అలా డెలివరీ చేయాలి. గేట్ వరకు అయితే చేరుకున్నాము. ఇదే గేట్. కస్టమర్కి ఫోన్ చేద్దాం. చలో, మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. ఆ లిఫ్ట్లో తీసుకెళ్తున్నారు కదా ఆ లేబర్లు. ఓకే, ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. మనకి ఆ బుకింగ్ అయిపోగానే ఓ 5 minutesలో ఇంకొక బుకింగ్ వచ్చింది. పికప్ వచ్చేసి కోకాపేట్, డ్రాప్ వచ్చేసి అత్తాపూర్. పికప్ డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం. అమౌంట్ ఎంత వచ్చింది? 319. క్యాష్ కలెక్ట్ 0. అబ్బా, ఇప్పుడు ఆన్లైన్ రీఛార్జ్ చేసిన, నేను చేయకపోతుండే ఈ ట్రిప్ వస్తుందని తెలిస్తే. .7 కిలోమీటర్ పికప్ వచ్చింది. దూరంకి వచ్చింది పికప్. పోనీకి ఏం బాధ లేదు, కానీ కస్టమర్ క్యాన్సిల్ చేసేస్తుంటారు అప్పుడప్పుడు ఇట్లా లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తే పికప్. సరే, పికప్ లొకేషన్కి వెళ్దాం, నడవండి.
పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ముందటి నుంచి లెఫ్ట్ చూపెడుతున్నది కొంకోపేట దగ్గర. ఈ లెఫ్ట్ అనుకుంటా. ఓకే, ఈ లెఫ్ట్. ఈ లోపటికేని పికప్ అనుకుంటా. కారు గేట్ లోపలికి వచ్చినాము. ఇక్కడ లెఫ్ట్ చూపెడుతుంది. లొకేషన్ అయితే ఇక్కడికి అయిపోయింది. ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లకి అనుకుంటా. అక్కడ ముందట డీసీఎం ఉంది కదా, ఈ డీసీఎంల నుంచి పికప్ చేసుకోవాలంట 4-5 బాక్సులు. దానికి రివర్స్ పెడదాం. ఇది మన లోడు అత్తాపూర్కి. మనము లొకేషన్ కాడికి చేరుకున్నాము. ఆ ముందట పోతున్నాడు ఆయనే తీసుకుపోతున్నాడు. ఈ రైట్ సైడ్లో ఉన్నది ఈ ఓప్పో బొమ్మ దగ్గర. ఇది మన డ్రాప్ పాయింట్. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతున్నది. ఈ సెల్లర్లకు తీసుకుపోతున్నారు. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. మనకి 3rd బుకింగ్ వచ్చింది. పికప్ ఈడనే ఉప్పర్పల్లి నుంచి ల్యాంకోయిల్స్ మణికొండ. పికప్ డిస్టెన్స్ చూద్దాం. 2 కిలోమీటర్స్ పికప్ డిస్టెన్స్ ఉంది. నడవండి పికప్ లొకేషన్కి వెళ్దాం. పికప్ లొకేషన్కి వచ్చినాం మనము. ముద్దటి నుంచి లెఫ్ట్ చూపెడుతున్నది హైదర్గూడ అత్తాపూర్ దగ్గర. 2.8 కిలోమీటర్స్ వచ్చింది పికప్. కానీ కస్టమరు రెస్పాండ్ చేస్తలేడు. సీసీకి కనెక్ట్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, ఫస్ట్ లొకేషన్ దగ్గరికి పోండి, దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి అంటున్నారు. ఈ గలీలకు చూపెడుతున్నారు దారి, ఏం మెట్రోలు ఉందో. లొకేషన్కి వచ్చేసినామంటుంది. కస్టమర్కి ఫోన్ చేస్తుందాం. మీరు ఈ ఆర్డరు 3 కిలోమీటర్స్ వచ్చినాను, క్యాన్సిల్ అయిపోయింది. పికప్ లొకేషన్కి వచ్చినాక కస్టమరు ఫోన్ ఎత్తుతలే అని సీసీ కాల్ చేస్తే ఫోన్ కనెక్ట్ అవుతలేదు కస్టమర్ది అని చెప్పి క్యాన్సిల్ చేసినారు. క్యాన్సిల్ చేసినాక ఆమె డ్రైవర్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పి పెట్టింది. మళ్ళీ ఒకరోజు ఏం చేస్తారో ఏమో. మనకి ఇంకో బుకింగ్ వచ్చింది. బంజారా హిల్స్ టు బాల్నగర్ శోభనా కాలనీకి. పికప్ లొకేషన్ ఎంత దూరం ఉందో చూద్దాం. పికప్ లొకేషన్ కూడా 2 మినిట్స్ చూపెడుతుంది డిస్టెన్స్. నడవండి పికప్ లొకేషన్కి వెళ్దాం. లోడ్ చేసుకుందాం వెహికల్. మనం లొకేషన్కి వచ్చినాము. ఈ ముందట కనిపిస్తుంది కదా తాజ్ హయాత్ హోటల్, ఇళ్ళకే వెళ్ళాలి. ఇళ్ళ నుంచి ఎంటీ సిలిండర్లు పికప్ చేసుకోవాలి. ఇదే మన పికప్ పాయింట్. ఇది మన లోడ్ 3 నైట్రోజన్ సిలిండర్. మనము డ్రాప్ లొకేషన్ కాడికి వచ్చేసినాము. ఇలా 3 సిలిండర్లు ఉన్నాయి. అవి ఇచ్చి ఖాళీ సిలిండర్లు ఇచ్చి ఫుల్ సిలిండర్లు తీసుకోవాలంట. ఇక రిటర్న్ ట్రిప్ కూడా మాట్లాడుకున్నాను. ఫోన్కి ఎంత అయిందో ఇక రాణి కూడా అంతనే తీసుకుంటాను. ఇక ఇప్పుడైతే వచ్చినాము పికప్ పాయింట్కి. సిలిండర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇన్నే అన్నాడు, మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది అన్నాడు. చూద్దాం. ఇది మన బండి అన్లోడ్ అయిపోయింది. 3 సిలిండర్లు ఉండే అందులో. ఈ ట్రిప్ ఇది క్లోజు. మళ్ళీ వేరే వస్తే అవి తీసుకొని పోవాలి.
ఇది మన లోడ్ అయింది, మళ్ళా రిటర్న్ అన్నట్టు. ఇది ప్రైవేట్గా. మనం మళ్ళా బంజారాహిల్స్ జీవీకే 1 వరకు వచ్చినాము. ఇదే ముందటున్న హోటల్, రైట్ సైడ్లో ముందటున్న హోటల్లోనే మళ్ళీ డెలివరీ చేయాలి. చలో ఫైనలీ లొకేషన్కి వచ్చేసినాము. సెల్లర్లో పోయి డ్రాప్ చేసేద్దాం. ఇది ఫిల్ చేసుకొని తీసుకొచ్చిన. ఇది అన్లోడింగ్ పాయింట్. ఈ ట్రిప్ ఇది క్లోజ్, అప్ అండ్ డౌన్ ట్రిప్. తీసుకుపోయినా మళ్ళీ తీసుకొచ్చిన. మనకి అప్ అండ్ డౌన్ ట్రిప్ అయిపోయింది. ఇది అయిపోయినాక ఇమీడియట్గా ఇప్పుడు నెక్స్ట్ బుకింగ్ వచ్చింది. బంజారాహిల్స్ గౌరీశంకర్ కాలనీ నుంచి జీడిమెట్లకి 2.5 ఉన్నది పికప్ డిస్టెన్స్. లొకేషన్కి వెళ్దాం నడవండి. ట్రాఫిక్ అయితే చాలా ఉన్నది. వెళ్దాం నడవండి పికప్ లొకేషన్కి. మనము లొకేషన్ దగ్గరికి వచ్చేసినాము. వన్ మినిట్ చూపెడుతుంది. లొకేషన్కి వచ్చినాము. చలో లోడ్ చేసుకుందాం వెహికల్. ఇది ఉన్న వెహికల్ లోడ్ అయింది. బాక్సెస్ అయితే కౌంట్ చేయలేదు. ఇవ్వండి. మనము లొకేషన్కి వచ్చేసినాము. ఇదే ఈ పక్కన ఉన్నది. ఈ ముందట ఉన్నాయి కదా, ఇట్లా సగం లోడ్ ఉంది, మన వల్ల సగం లోడ్ ఉన్నది అన్నాడు. ఇది కనిపిస్తుందా రెట్రో ల్యాబొరేటరీస్. ఇంట్లోకి పోవాలి డెలివరీకి. ఇక్కడ డ్రాప్ చేయాలన్నట్టు మన మెటీరియల్. ఈ ట్రిప్ ఏడికి క్లోజ్. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఏడికి క్లోజ్. సూరారం ట్రిప్ అయిపోయింది. ఓ 15 మినిట్స్ వెయిట్ చేసినాక 15 to ½ an hour మినిట్ అయింది. ఇక సూరారం నుంచి ఇంకో బుకింగ్ పడ్డది. ఎడికి కోటికి. పికప్ ఎంత డిస్టెన్స్ ఉందో 1 kilometer ఉంది పికప్ డిస్టెన్స్. నడవండి లొకేషన్కి వెళ్దాం. మనము వచ్చేసినాము పికప్ లొకేషన్కి. ముందట ఏదో లెఫ్ట్ సైడ్ ఉన్నది అనుకుంటా కంపెనీ. ఇదే అనుకుంటా కంపెనీ. ఫోన్ చేద్దాం కస్టమర్కి. లొకేషన్ ఇదే అనుకున్నా, ఇది కాదు, దాని పక్కదంట. దీని పక్కన ఉంది కదా ఈ గేట్. ఇది ఆదియోగి అని. ఇది ఓకే. పికప్ చేసుకుందాం మెటీరియల్. ఇది మన లోడు కంప్లీట్ అయిపోయింది. 3 కార్టన్లు, 8 బ్యాగులు, ఇది ఒకటి ఉన్నది. సురారం నుంచి లోడ్ తీసుకొని వెళ్ళినాను త్రూ బజార్కి. 22 kilometers ఉన్నది డిస్టెన్స్. టైం అయితే 6:21 అవుతుంది. ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటా అక్కడ మొత్తం. ఇక ఇప్పుడైతే చూపెడుతుంది ఓ 52 minutesలో వెళ్ళిపోతామని. కానీ 52 minutesలో పోలేము. ట్రాఫిక్ టైం కదా ఇది. 6:20 అవుతుంది ఇప్పుడు. ఆ సిటీలో నేను అటు పోయే వరకు బాగా ట్రాఫిక్ ఉంటుంది. మేబీగా ఇది లాస్ట్ ట్రిప్ అనుకుంటా. టైము 7:05 అవుతుంది. మనం ఇంకా ఖైరతాబాద్ దగ్గరనే ఉన్నాం. ఇంకో 4 kilometers చూపెడుతున్నది. కానీ ఇంకో 20 minutes టైం పడుతుండొచ్చు. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. లక్డీకాపుల్ మెట్రో స్టేషన్ వరకు వచ్చినాము. ఇక్కడ వీడియో తీసే అవసరం లేదు కానీ ట్రాఫిక్ని ఎంజాయ్ చేస్తారని వీడియో తీస్తున్నా. ట్రాఫిక్ ఈ లెఫ్ట్ తీసుకుంటే త్రూ బజారు. ఇప్పుడు లెఫ్ట్కి ఎంటర్ అవుతున్నాం మనం. ఈ నుంచి త్రూ బజార్ స్టార్ట్.
ముందట లెఫ్ట్ సైడ్లో ఆది యోగి అని స్టోర్ ఉంటుందంట. లెఫ్ట్కి చూసుకుంటూ పోతున్నా, కెమెరా ముందట ఉన్నది, నేను లెఫ్ట్కి చూస్తున్నా. ఆడ ఉన్నది ముందట ఆదియోగి అని. చాలా వెహికల్ అన్లోడ్ చేసేద్దాం. ఇదే ఆదియోగి. ఈ ట్రిప్ ఈడికి క్లోజ్. లోపల పోయి కస్టమర్కి పిలుచుకొని వద్దాం, ఏడ అన్లోడ్ చేపిస్తాడు. ఇది మన మెటీరియల్ అన్లోడ్ అవుతుంది, ఇక్కడ పెట్టుకుంటున్నారు. ఈ ట్రిప్ ఇడికి క్లోజు త్రూ బజార్ది. త్రూ బజార్ నుంచి బయటికి వెళ్తున్నా. ట్రిప్ అయిపోయింది, ట్రిప్ క్లోజ్ చేసేంత టైం కూడా ఇస్తలేరు. బ్యాక్ టు బ్యాక్ బుకింగ్లు వస్తూనే ఉన్నాయి. ఇక నేను చాలు ఇక ఇడికే లాస్ట్ చేద్దామని నేను అదే ఆఫ్లైన్ చేద్దాం అనుకుంటే బుకింగ్ వస్తున్నది, ఆఫ్లైన్ అయితేనే లేదు. అది 10 సెకండ్లలో 6-7 ట్రిప్పులు వచ్చి మిస్ అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ డిలే పడ్డది అన్నట్టు. దానివల్ల పర్ఫార్మెన్స్ స్కోర్ బాగాలేదు అని చెప్పి మళ్ళీ అదొకటి. బయట పడ్డాము త్రూ బజార్ నుంచి అయితే, కాకపోతే ఇంకా ట్రాఫిక్ గండం అయితే ఉంటుంది అట్లనే. ఇక ప్రస్తుతానికి ఇవాళకి ఇంత చాలు, 2900 అయినా ఇవాళ. ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నా, బొగ్గులకుంట రోడ్ తీసుకున్నా. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.